దేవునామానికి మహిమ కలుగును గాక. మన ప్రియుడు రక్షకుడు యేసుక్రీస్తు నామములో దేవుని పేట శుభములు తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ ఆదరణ గడియ అనేటువంటి కార్యక్రమం ద్వారా మరొకసారి మీతో మీ బిడ్డలతో కలిసి దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడి చిన్న కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? మీరందరూ సంతోషంగా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచిది. ఈరోజు చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, నేను నీతో స్నేహము చేసేదను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, నేను నీతో స్నేహము చేసేదను. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో, దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈరోజున దేవుడు ఎందుకు మనతో స్నేహం చేయాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఈ రోజున ఎవరో మనతో స్నేహం చేస్తే బాగుండు అనుకుంటాం. కొంతమంది ఆ సీరియల్లో నటించే వాళ్ళు మాతో స్నేహితులు అయితే బాగుండు, సినిమాల్లో చేసేవాళ్ళు లేకపోతే స్పోర్ట్స్ మ్యాన్లు మాకు స్నేహితులు ఉంటే బాగుండు అనుకుంటున్నారు. మీలో ఎవరు ఎప్పుడైనా సరే, దేవా నువ్వు నాతో స్నేహం చేయమని ఎప్పుడైనా అడిగారా? మీరు అడిగినా అడగకపోయినా దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నేను మీతో స్నేహం చేస్తా. ఈరోజు ఆయన ఎందుకు మనతో స్నేహం చేయాలనుకుంటున్నాడు తెలుసండి? ఆయన స్నేహం చేయటం వలన మన కొరకు ఎన్నో మేలులు దాగి ఉన్నవి. ఆయన ఎవరికి స్నేహితుడిగా ఉంటాడో, ఆయన స్నేహితుడికి ఎవరైతే కలిసిమెలిసి ఉంటాడో వారి జీవితంలో మునిపెన్నడి గుర్తెరని కార్యాలు వారు తప్పక చూసేదారు. ఎందుకు ఆయన మన స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నాడు? మనతో, మన కుటుంబాలతో, సంఘంతో స్నేహితుడిగా ఉండాలని, స్నేహితుడిగా మెలగాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఎందుకు ఆయన స్నేహితుడు ఉండాలనుకుంటున్నాడు? ఎవరికి స్నేహితులుగా ఉంటాడు? మనం ఎలా ఉంటే ఆయన మనతో స్నేహం చేస్తాడు అని అంటే కొన్ని విషయాలు చెప్తాను. మొదటిగా చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంది. ఏమనుందంటే అక్కడ, మహా ఎండకు కాలిన అరణ్యములో నీవు నన్ను వెంబడించావు గనుక నేను నిన్ను స్నేహం చేస్తాను. హల్లెలూయా. మహా ఎండకు కాలిన అరణ్యములో కూడా, అరణ్యము లాంటి సమస్యలు నేను వెంటాడుతున్నా, అరణ్యము లాంటి శ్రమలో నువ్వు నలిగిపోతున్నా, ఆ సమయంలో కూడా నీవు నన్ను వెంబడించావు కనుక నేను నీతో తప్పక స్నేహం చేస్తాను. ఎవరితో స్నేహం చేస్తారో తెలుసండి? శ్రమల్లో ఉన్నప్పుడు కూడా, కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఎవరైతే దేవుని వెంబడిస్తారో వారిని దేవుడు స్నేహము చేయునుగాక, వారితో స్నేహితుడిగా ముందుకు కొనసాగునుగాక. రెండో విషయం చెప్తాను. ఆయన ఎవరికి స్నేహితుడిగా ఉంటాడు, ఎందుకు స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నాడు అంటే, నిర్గమకాండం 33వ అధ్యాయం 11 వచ్చిన మాట ఉంది తెలుసండి. నీతో మాట్లాడటానికి ఆయన నీతో స్నేహం చేయాలనుకుంటున్నాడు. ఈరోజు ఆయన ఎవరితో ఎందుకు స్నేహం చేయాలనుకుంటున్నాడు తెలుసా? నీతో మాట్లాడాలని, నేను దర్శించాలని, నేను బలపరచాలని. ఎవరైతే ఆయనతో మాట్లాడతారో, ఎవరైతే ఆయనతో, దేవుడు చెప్తున్న మాట, ఎవరైతే ఆశపడతారో, ఆయన కొరకు ఎదురు చూస్తారో వారితో మాట్లాడటాకే నీతో స్నేహం చేయాలనుకుంటున్నాడు. ఒకటేమో ఇదిగో నువ్వు అరణ్యములు కూడా నన్ను వెంబడించావు కనుక నేను నీతో స్నేహం చేస్తా. రెండోది ఎందుకు స్నేహం చేస్తాను తెలుసా? నీతో మాట్లాడాలనుకుంటున్నాను కనుక నీతో నేను స్నేహం చేయటానికి నేను సిద్ధంగా ఉన్నానని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. అడుగు. ఈరోజు వాక్యం ఏంటంటే, నీవు అయ్యా నాతో కూడా స్నేహం చేయి, నా బిడ్డలతో స్నేహం చేయి, నా కుటుంబంతో స్నేహం చేయమని ఒకవేళ నువ్వు అడగలిగితే ఈ రోజు నుంచి నీకు ఆయన స్నేహితుడిగా ఉండి నిన్ను నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వచ్చండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలయ్యా. విత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం. ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడావు, నేను మీకు స్నేహితుడిగా ఉంటానన్నా ప్రభా. మీరు స్నేహితుడిగా ఉంటే ఏం జరుగుద్దో, ఎవరికి స్నేహితుడు ఉంటే వాక్యం ద్వారా మాట్లాడారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో మీరు స్నేహితులుగా ఉండునుగాక. మీరు స్నేహితులుగా ఉండి ఆదరించి బలపరచమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మరి ఒకసారి ప్రభు పేట మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఆదరణ గడియ అనేటువంటి వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలు మీరందరూ ఈ వాక్యం చేత బలపరచబడుతున్నారని నేను ఆశ కలిగి ఉన్నాను. ఇగో మీరందరూ బలపరచబడి అనేక మంది మాటలు షేర్ చేయండి, అనేక దేవుని యొద్దకు నడిపించండి, దేవుడి కృపకు పాత్రలు చేయండి. అంతేకాదు, ఒకవేళ ఎవరికైనా మీలో ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే, ఓ ప్రత్యేక ప్రార్థన అవసరాలు ఉంటే, ఇదిగో కింద ఫోన్ నెంబర్లు స్క్రోల్ అవుతున్నాయి, మీరు ఆ ఫోన్ నెంబర్లు చూసి మాకు ఫోన్ చేయండి. మీ అవసరతకు ఎల్లప్పుడూ మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇంకా మీలో ఎవరైనా సరే ఈ కార్యక్రమం సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మందికి చెప్పి వాక్యాలను అందించండి. దేవుడు మీతో స్నేహించి మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.